సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాత మైలారం పారిశ్రామికవాడలో ఈ నెల 30 నిర్వహించనున్న సిగాచి ప్రమాద బాధితుల సంస్మరణ సభకు సంబంధించిన గోడ పత్రికను బీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో గోడ పత్రికను సభ నిర్వహించే ప్రాంగణంలో విడుదల చేశారు. సిగాచి ప్రమాదం జరిగి ఈ నెల 30 తేదీన ఏడాది అవుతున్న పూర్తి సందర్భంగా బాధితుల తరపున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సభకు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గోడి మహిపాల్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ సుమలత శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు కిషోర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాజు, నవీన్ రెడ్డి, వెంకటేష్, కోఆపరేషన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, రాజు, బీఆర్ఎస్ నాయకులు మిరాజ్ ఖాన్, బీఆర్ఎస్ నాయకులు మాణిక్ యాదవ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పోరాటం సిగాచి ముద్రకు న్యాయం జరిగే వరకు, పోరాటం పోరాటం, పోరాటం సిగాచి కార్మికుల ముద్రకు న్యాయం జరిగే వరకు, పోరాటం పోరాటం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హరిశంకర్ నాయకత్వం. ఈ యొక్క పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ గారు, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో జూన్ 30, 2025 ఒక భయానకమైనటువంటి సంఘటన, ఆ సిగాచి కంపెనీ బ్లాస్ట్ అందరికీ తెలిసిన విషయమే. ఆ బ్లాస్ట్ జరిగి ఈ జూన్ 30, 2026 వస్తే సంవత్సరం కాలం పేరు వస్తూ ఉంది. ఆ బ్లాస్ట్ జరిగిన రోజు 54 మంది చనిపోవడం జరిగింది. ఆ 54 మందిలో 8 మంది కనీసం ఆ శవం కూడా దొరకకుండా బూడిదైపోయిన దురదృష్టకర సంఘటన ఇక్కడ మనం అందరం చూసినాం. ఆ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ మృత కుటుంబాలకు హరీష్ అన్న గారి డిమాండ్ మేరకు ₹1 కోటి పరిహారం చెల్లిస్తా అని చెప్పి ఇక్కడ వాగ్దానం ఇచ్చిపోవడం జరిగింది. ఆయనతో పాటు ఆ రోజు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు కూడా ఆయనతో పాటు ఆ యొక్క వాగ్దానం ఇచ్చే ప్రెస్ మిత్రుల సమక్షంలో, ఆ మృత కుటుంబ సభ్యుల సమక్షంలో, అనేక మంది ఇక్కడ స్థానిక ఉద్యోగస్తుల సమక్షంలో, అధికారుల సమక్షంలో ₹1 కోటి ప్రామిస్ చేయడం జరిగింది. మరి ఈరోజు సంవత్సరం దగ్గర వస్తూ ఉన్నది. వారికి 25 లక్షలు కంపెనీ తరఫున, వారికి వచ్చే బెనిఫిట్స్ మిగతా ఒక 15-16 లక్షలు, అవి కలిపి ఒక ₹40 లక్షల వాళ్ళకి రావడం. ఐలా వారికి కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాము. 30 జూన్ అనేది ఏదైతే ఉందో అది ఒక బ్లాక్ డే కాబట్టి మన ఇండస్ట్రియల్ ఏరియాకి, ఆ రోజు ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం కూడా మరి హాలిడే ప్రకటించాలి. ఆ సంస్మరణ సభకు కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి కోరుకుంటూ, దీనికి సంబంధించి మేము ఐలా వారికి కూడా మేము ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు మా యొక్క డిమాండ్, ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆ రోజు ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూయాల్సిందే, మనం హాలిడే ప్రకటించాల్సిందే అని కోరుకుంటూ ఈ సభని విజయవంతం చేయాలని చెప్పుకోవాలి. పాత మైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో మరి మీ అందరికీ తెలుసు, జూన్ 30, 2025 మరి ఒక దారుణమైన అత్యంత బాధ కలిగించే సంఘటన సిగాచి అనే కంపెనీలో బ్లాస్ట్ జరగడం జరిగింది. రియాక్టర్ బ్లాస్ట్ జరగడం జరిగింది. మరి ఆ రోజు 54 మంది చనిపోవడం, అందులో 8 మంది అసలు బూడిద కావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఆ రోజు హరీష్ రావు గారు మొదట బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వచ్చి మీరు ఏదో ఒక కంట్రోల్ రూమో లేకపోతే ఏదో ఒక హెల్ప్ డెస్కో పెట్టండి అని చెప్పేదాకా కూడా ఆ రోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడ్డది. ఆయన గట్టిగా కలెక్టర్ గారిని అడిగితేనే ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. దాని తర్వాత కూడా మరి 54 మంది చనిపోయిన తర్వాత కూడా మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు, అదే రకంగా కార్మిక శాఖ మార్చులు, అదే రకంగా వివిధ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న మంత్రివర్యులు అందరూ కూడా వచ్చి ఇవాళ మరి మృతదేహాల సాక్షిగా అదే సిగాచి కంపెనీలో నిలబడి
మేము కంపెనీ వారి తరఫు నుంచి కానీ మేము కానీ ఎవరైనా సరే 1 కోటి రూపాయలు ఈ మృతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది. మీరు మీడియా వారు అడిగారు ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే కంపెనీ ఇస్తుందా అని ముఖ్యమంత్రిని డైరెక్ట్ అడిగితే ఎవరిస్తేందా 1 కోటి రూపాయలు ఇస్తామన్న మాట మేము నెరవేర్చుకుంటాము, మీరు అందరూ చూసి మమ్మల్ని అభినందిస్తారు అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అదే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇంకొక 2 రోజులైతే 30 జూన్ 2026 మరి 1 సంవత్సరం దాటుతుంది ఈ యొక్క బ్లాస్ట్ జరిగింది. మరి ఈ 1 సంవత్సరంలో మొత్తం బాధితులను ఎవరిని అడిగినా కూడా మృతుల కుటుంబాలు ఒకటే చెప్తున్నారు, మరి మాకు 25 లక్షలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో కలెక్టర్ దగ్గరికి పోయిన తర్వాత, హరీష్ రావు గారి నాయకత్వంలో కోర్టులో వేసిన తర్వాత